ప్రభుత్వం మొట్టమొదట ఆ కేసు మూలాలకి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. నిజంగానే జగదీష్కి అటువంటి అన్యాయం గనక జరుగుతూ ఉంటే అటువంటి వాళ్ళని ఉక్కుపాతంతో అణిచివేసి తొక్కిపెట్టి నారదీయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ నందిగం సురేష్ వ్యవహార శైలి ముదిరి పాకాన పడుతున్న నేపథ్యంలో అటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్లు ప్రయోగించి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అవసరమైతే 1 సంవత్సరం 2 ఏళ్ళు వాళ్ళని జైల్లోనే ఉంచాలి. కాదు ఒకవేళ జగదీష్ చేసిన ఆరోపణ తప్పైతే ఈ విధమైన బెదిరింపులకు పాల్పడుతున్నందుకు జగదీష్ మీద కూడా చర్య తీసుకోవాలి. ఏదేమైనా సరే ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపి ఈ విధమైన ట్రాక్ రికార్డు మెయింటైన్ చేస్తున్న రాజకీయ పార్టీలని రాజకీయంగా దక్కిన హోదాలను అడ్డు పెట్టుకొని ఇవాళ సమాజానికి పెను భూతాలుగా తయారవుతున్న ఏ స్థాయి శక్తునైనా సరే సమాజంలో ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో రేపు లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాల్సి ఉన్న నేపథ్యంలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు అక్కడికి రావాల్సి ఉన్న నేపథ్యంలో అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఆలోచన చేసే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే టాలరేట్ చేయడానికి వీల్లేదు. అటువంటి వాళ్ళని ఉక్కుపాతంతో అణిచివేసి తొక్కిపెట్టి నారదీయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.